శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, దివ్యమైన నడవడిక కలవారిని. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నా ప్రతి నడవడికలో పరమాత్మ జ్ఞానాన్ని ప్రత్యక్షం చేస్తాను. నేను ఆత్మ సత్యమైన, చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 16/1/2025. బాబాయ్ హెడ్డింగ్ మధురమైన పిల్లలు. స్మృతి చాట్ పెట్టండి. ఎంతెంతగా స్మృతిలో ఉండే అలవాటును ఏర్పరుచుకుంటారో అంతగా పాపాలు అంతం అవుతాయి. కర్మాతీత అవస్థకు చేరుకుంటారు. బాబా ఈరోజు పరమాత్మ స్మృతి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. స్మృతి చాట్. ఎంతెంతగా స్మృతి అనగా నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడం. ఎంతెంతగా పరమాత్మతో యోగాన్ని జోడిస్తారో అంతంతగా మీ పాపాలు సమాప్తమవుతాయి. అంతగా ఈ ఆత్మ కర్మల అన్నిటి నుంచి అతీతమైన స్థితిని చేరుకోగలదు. ప్రశ్న: చాట్ సరిగ్గా ఉందా లేదా అన్న దానిని 4 విషయాల ద్వారా పరిశీలించవచ్చు. ఏంటా 4 విషయాలు? ఆసామి, నడవడిక, సేవ, సంతోషం. నడవడిక, సేవ, సంతోషం. మన పర్సనాలిటీ. వీటి ద్వారా తెలుస్తుంది మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది. బాప్ దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చాట్ సరిగ్గా ఉందా లేదా అన్నది చెప్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శని సేవలో ఉంటారో, ఎవరి నడవడిక అయితే రాయల్గా ఉంటుందో, ఎవరైతే అపారమైన సంతోషంలో ఉంటారో తప్పకుండా వారి చాట్ సరిగ్గా ఉంటుంది. అంతే కదా. ప్రదర్శని సేవ చేయాలన్నా, మ్యూజియం సేవ చేయాలన్నా పరమాత్మ స్మృతిలో ఎంతగానో ఉండాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్గా ప్రదర్శని అంటే బాబా గురించి చెప్తున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా వారిపైకే వెళ్ళిపోతుంది. మరి ఎంత సేవ చేస్తే అంతగా సంతోషం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. పరమాత్మ సేవ మన నడవడికను రాయల్గా చేస్తుంది, పరమాత్మని స్మృతి చేయిస్తుంది. అట్ ద సేమ్ టైం అపారమైన సంతోషంలో ఉంటాం. అందుకని పాటలో ఏమనుంది? నీ ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి, ఎలా ఉన్నావు నువ్వు. ఈ లోపల మనకి మనం తెలుసుకోవాలి. ఎన్ని పాపాలు మిగిలి ఉన్నాయి, ఎంత పుణ్యం జమ అయ్యింది, ఆత్మ ఎంత సతో ప్రధానంగా తయారవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది. మరి బాబా ఒకవేళ అడిగితే ఇప్పుడు ఎంతమంది పావనంగా అయ్యారు అంటే మీకు మీరు
పావనం అనగా ప్యూర్‌గా అయ్యాము అనేది అర్థం చేసుకోగలరా? మరి చార్ట్ పెట్టండి అంటే ఒకరు 2, 3 గంటల స్మృతిలో ఉన్నామని రాస్తారు. ఇంకొందరు 1 గంటలో ఉన్నామంటారు. ఇంకొందరు 5 నిమిషాలు కూడా సరిగ్గా ఉండట్లేదు. చాలా తక్కువగా ఉన్నారు. ఆబ్వియస్‌గా తక్కువలో తక్కువగా స్మృతి చేస్తే పాపాలు కూడా తక్కువలో తక్కువ అంతమవుతాయి. ఇప్పుడైతే ఇంకా అంతమవ్వని పాపాలు చాలా ఉన్నాయి. ఆత్మనే ప్రాణి అని పిలవడం జరుగుతుంది. అందుకని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఆత్మ నా ఈ పాపాలను అంతం చేస్తున్నానా? నేను ఆత్మ ఎంతటి పుణ్య ఆత్మగా అవ్వగలుగుతున్నాను? నేను ఆత్మ ఎంతటి కర్మాతీత స్థితికి చేరుకుంటున్నాను? నేను ఆత్మ స్మృతి చేస్తూ చేస్తూ నా పాపాలనైతే అంతం చేసుకుంటున్నాను కదా అనేది. అంతేకాని ఇందులో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. స్వయానికి స్వయం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అందుకే బాబా ఏం చెప్తున్నారు? చార్ట్‌ని రాయండి. చార్ట్ ద్వారా తెలిసిపోతుంది. మన పర్సనాలిటీ ఎలా ఉంది? మన బిహేవియర్ ఎలా ఉంది? మన సేవ ఎలా ఉంది? మన సంతోషం ఎలా ఉంది అనేది. గడియ గడియ స్మృతి చార్ట్ రాస్తూ ఉండాలి. ఎవరైతే మ్యూజియం లేక ప్రదర్శని సేవలో ఉంటారో వారికి ఆటోమేటిక్‌గా పరమాత్మ స్మృతి కలుగుతుంది. పరమాత్మ స్మృతి ఉంటే ఆటోమేటిక్‌గా సంతోషం కూడా కలుగుతుంది. అందుకే స్వయం భగవంతుడు చెప్పే వాక్యం భగవాను వాచ తప్పకుండా సత్యమే అవుతుంది. ఘడియ ఘడియ నేను శివ్ బాబా శ్రీమతం పైన నడుస్తున్నానా? వారు సత్యమైన వారు. వారి శ్రీమతం మనని సత్యంగా చేస్తుంది. నేను ఎంత యాక్యురేట్‌గా ఈ మార్గం పైన నడుస్తున్నానో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అనంతమైన తండ్రికి పిల్లవాడిని కదా! ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు ఎంతమంది ఉన్నారు. అనంతమైన తండ్రిని ఇంతమంది తెలుసుకున్నారు కదా! మరి ఇంతమందిలో ఎంతమంది పరమాత్మ సేవలో నిమగ్నమై ఉన్నారు? చాలా కొంతమంది. ఎంతమంది ఇతరుల కళ్యాణం చేయడంలో ఇమిడి ఉన్నారు? కొంతమంది ఉన్నారు. అందుకే బాబా ఏం చెప్తున్నారు? స్కాలర్‌షిప్ కూడా అందరికీ లభించదు. ఎవరెంత బాగా సేవ చేసి, పురుషార్థం చేసి, ఎఫర్ట్ చేస్తే వాళ్ళకే కదా స్కాలర్‌షిప్ లభిస్తుంది. కొంతమంది బాబా మాకీ సేవ వద్దే వద్దు. మాకీ ఉద్యోగాలు వద్దే వద్దు. మేము మీ సేవలో ఉండిపోతాము అంటారు. మాకు మీ సేవే చాలా ప్రియమనిపిస్తుంది అంటారు. బాబా అంటున్నారు, ఆ 500 లేక రూ. 1000 మీరు సం మీరు సంపాదించే బదులు పరమాత్మ సేవలో కనుక మీరు ఉండిపోతే ఎంత ఉన్నతమైన అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు. ఇదే భగవంతుడు ఇచ్చే శ్రీమతం. రాతి బుద్ధి కల వారిని పారస బుద్ధిగా తయారు చేస్తారు. బయట రిద్ధి సిద్ధిలు నేర్పించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ అసలైన సత్యమైన మార్గాన్ని తెలియచేసే ఒక్క తండ్రి మాత్రమే ఉన్నారు. వారి స్మృతియే మన ఆత్మకి ఎంతో సంతోషాన్ని వస్తుంది. మరి నేను ఆత్మ పరమాత్మ సేవను ఎంత వరకు చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం సత్యుగం. లక్ష్మీ నారాయణల రాజ్యం. రాజా రాణితో పాటు ప్రజలు కూడా ఉంటారు కదా! కల్పకృతం ఎవరు ఎలా తయారయ్యారో అలాంటి పురుషార్థమే చేస్తున్నారు. యజ్ఞ సేవ చేసినట్టయితే ఎంతో సంపాదన లభిస్తుంది. పుణ్య ఖాతా జమ అవుతుంది. పిల్లల్లో కూడా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఇలా రకరకాలుగా ఉంటారు. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రికి ఎంతో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధారణలో బాబా చెప్పారు,
మీ చార్ట్‌ని చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఎంత పుణ్యం జమ అయ్యింది? పరమాత్మను స్మృతి చేస్తే ఎంత పుణ్యం జమ అయింది? చెక్ చేసుకోవాలి. ఆత్మ ఎంత సతో ప్రధానంగా అవుతుంది. స్మృతిలో ఉన్నట్టయితే లెక్కాచారాలన్నిటినీ సమాప్తం చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్ తీసుకోవాలంటే సేవా యోగ్యులుగా అయ్యే అనేకులకు ప్రియమైన ఆత్మగా, కళ్యాణకారి ఆత్మగా అవ్వాలి. టీచర్స్ సమానంగా అందరికీ పరమాత్మ మార్గాన్ని చూపించగలగాలి. వరదానం. తమ ఫరిస్తా స్వరూపం ద్వారా సర్వులకు వారసత్వపు అధికారాన్ని అర్పించే ఆకర్షణ మూర్త భవ ఫరిస్తా స్వరూపానికి సంబంధించిన ఎటువంటి మెరిసే వస్త్రాన్ని ధారణ చేయాలంటే దూరం నుంచి కూడా ఆ వస్త్రం కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ కానీ మెరుస్తూ ఉన్నట్టు ఆకర్షింపబడినట్టు అనుభవం అవ్వాలి. బిక్కారితనం నుంచి మీరు వారసత్వానికి అర్హులుగా అధికారులుగా అవుతున్నారు. జ్ఞానమూర్త ఆత్మగా, స్మృతి మూర్త ఆత్మగా, దివ్య గుణాల మూర్త ఆత్మగా అవుతున్నారు. ఎగిరే కలల్లోకి వెళ్తున్నారు. స్వయం పరమాత్మ ఈ స్వరూపపు సాక్షాత్కారాన్ని మనకి కల్పిస్తారు. స్లోగన్. ఇతరుల మనసులోని భావాలు తెలుసుకునేందుకు సదా మన్ మన భవ అనే స్థితులై ఉండాలి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఇతరుల మనసులోని భావాన్ని తెలుసుకోవాలంటే మీరు స్వయం మన్ మన భవ అనే స్థితిలో ఉండగలగాలి. నేను ఆత్మ పరమాత్మ సేవలో ఉంటాను. నేను ఆత్మ విశ్వ కళ్యాణకారిని అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. విశ్వ కళ్యాణం నేను చేసే దివ్యమైన సేవ. కళ్యాణ భావనతో మనస్స వాచ కర్మన శ్రేష్టంగా తయారవుతాను. సత్యంగా తయారవుతాను. నిర్విఘ్నంగా తయారవుతాను. పరమాత్మ సేవ నాకు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తుంది. పరమాత్మ సేవ నన్ను ఎంతో శ్రేష్టంగా చేస్తుంది. నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నేను పరమాత్మకు శ్రేష్టమైన సేవాదారిని. విశ్వ కళ్యాణకారిని. కర్మేంద్రియాలను శీతలంగా చేసుకునే వారిని. 5 soul always try to receive the true blessings from the Supreme Father. I am the God's serviceable child.
I always try to experience a true connectivity with my Father. I am the Father's serviceable child. I experience unlimited peace and happiness from my Father. Hey, Father, thank you so much for showing me the path of truth and happiness all the time. I experience His canopy all the time, and His shadowing makes me a highest authority. Om Shanti, Shanti, Shanti. I, the soul, receive the unlimited power from the Almighty. Spread that power to every part of this body and be a relaxed and a powerful being. Om